బుజ్జమ్మ. అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. పిన్ని, ఏంటిలా పక్కకు లాక్కొచ్చి కొత్తగా నాకు రహస్యం చెప్పడం ఏంటి? మన మధ్య రహస్యాలు ఏమీ ఉండక్కర్లేదు పిన్ని. అన్నీ అందరికీ తెలిసే జరగాలి. అవునా? రహస్యాలు ఉండకూడదా? అందుకే కదా పిన్ని, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అని నియమం రాసిపెట్టాను. అంతేనా? అంటే మన ఇంట్లో అసలు రహస్యాలేమీ లేవా? లేవు కదా. అన్ని విషయాలు అందరికీ తెలుసా కృష్ణమ్మ? తెలుసు కదా. అన్నీ అందరికీ తెలుసా? తెలుసు. నీ కూతుళ్ళకన్నీ తెలుసా? ఆగిపోయిందే, నీ గొంతు మూగపోయిందే. చెప్పు కృష్ణమ్మ, నీ కూతుళ్ళకన్నీ తెలుసా? పిన్ని, గట్టిగా మాట్లాడకు. అందుకే నిన్ను పక్కకి తీసుకొచ్చాను. నీ జీవితంలో నీ కూతుళ్లతో సహా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన అతి పెద్ద రహస్యం. దాని గురించి మాట్లాడాలనే ఇలా పక్కకి తీసుకొచ్చాను. ఇన్నేళ్లుగా ఆ రహస్యం దాచినందుకే కదా పిన్ని, ప్రతి ఏడాది ఓ రోజు కనకదుర్గమ్మ కొండపైన గుహలో ఉన్న అమ్మవారి ముందుకెళ్ళి నాకు నేను శిక్ష విధించుకొనొస్తున్నాను. అందుకేనే నాకంత కోపం. ఆ ముదరష్టపు దానివల్ల నా కూతురు శిక్ష అనుభవిస్తుందనే నా కోపం. పిన్ని, నువ్వేం మాట్లాడాలనుకున్నావో అదే మాట్లాడు. ముందు వెంటనే ఆ ముదరష్టపు దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించు. పిన్ని! అవును కృష్ణమ్మ, దానివల్లే నీకిన్ని సమస్యలు వస్తున్నాయి. పిన్ని, వారాహి వల్ల నాకేమీ సమస్యలు లేవు. నిజానికి వారాహి ఉండటం వల్లే ఈరోజు మనమంతా ఇలా ఉన్నాం. తన చెల్లెళ్ళని కాపాడుకోవడానికి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది నా కూతురు. కూతురు 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 అసలు నీకు పుట్టందాన్ని నీ కూతురని ఎలా అనగలుగుతున్నావు నువ్వు? అసలు ఆ మొదలష్టపు దాన్ని తీసుకొచ్చావనే కదే నీ మొగుడికి నీకు గొడవ మొదలైంది. ఈ పిల్ల నాకొద్దు, తీసుకెళ్లి గుళ్ళో వదిలేసిరా. అది నీ ఇంట్లో అడుగు పెట్టాకే కదా నీ కడుపున వరుసగా ఆడపిల్లలు పుట్టారు. దానివల్లే కదే ఇప్పుడు నీ కడుపున పుట్టిన కూతుళ్ళకి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. చలాపు పిన్ని. నేనాపరి కృష్ణమ్మ, ఈ రోజు ఈ విషయం తేలిపోవలసిందే. ముందు దాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయ్. పిన్ని, తన్ని పంపించిన రఘు గారి కాళ్ళు పట్టుకుని బతిమాల్తావో గెడ్డం పట్టుకుని బతిమలాడుకుంటావో నీ ఇష్టం. వాణ్ణి తీసుకొచ్చి ఈ ముదరష్టబ్దానికిచ్చి పెళ్లి చేసేయ్. పిన్ని, వారాహికి ఆ రఘుకి పెళ్లి చేయమని ఎలా చెప్పగలుగుతున్నావు? నీకు నోరెలా వస్తోంది? ఎలాగా? ఒంట్లో ఏదన్నా అవయవాలకి పుళ్ళు పడిపోతే బలవంతంగా అయినా ఆ కాలు చెయ్యో విరిచేసి మిగతా శరీరాన్ని కాపాడుకుంటాం కదా, అలాగే ఆ ముదరష్టపు దాన్ని ఈ ఇంటి నుంచి పంపించేసి ఈ ఇంటిని కాపాడుకోమంటున్నాను. వారాహిని వాడితో పంపిస్తే తన జీవితం నాశనమైపోతుంది పిన్ని. కానీ నా మనవరాలి జీవితం బాగుపడుతుంది. పిన్ని, అవును కృష్ణమ్మ, హాసిని నా ముద్దుల మనవరాలు. ఇప్పుడు దాని జీవితం ప్రమాదంలో పడింది.